హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిస్ వ్లాగ్స్. ఇవాళనైతే నేను నిజామాబాద్ లో ముబారక్ నగర్ లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక మూర్తి కళాకార్ గణేష్ షెడ్ లోకి అయితే వచ్చేసిన. ఇదే మన శ్రీ సిద్ధి వినాయక గణేష్ మూర్తి కళాకార్ షెడ్. ఈ షెడ్ లొకేషన్ వచ్చేసి మనకు స్ట్రేట్ వెళ్తే నిజామాబాద్ నుంచి స్ట్రేట్ వెళ్తేమో ఆర్మూర్ వస్తాయి అన్నమాట. అటు స్ట్రేట్ వెళ్తే ఆర్మూర్ వెళ్ళే రూట్ లో అయితే మనకు సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని అపోజిట్ లోనైతే మనకు శ్రీ సిద్ధి వినాయక గణేష్ మూర్తి కళాకార్ షెడ్ అనేది వస్తుంది. లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే శ్రీ సిద్ధి వినాయక గణేష్ మూర్తి కళాకార్ షెడ్ లోపలికి అయితే వచ్చేసినాం. లోపలనైతే మనకు బబిత్ గౌడ్ అన్న అయితే ఉంటాడు. అన్ననైతే మనకు వినాయకుల గురించి అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి అయితే వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మనకైతే లోపలికి వచ్చేసినాం. లోపలైతే మనకు బబిత్ గౌడ్ అన్న అయితే ఉన్నాడు. హాయ్ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీ గణేష. జై శ్రీ గణేష. అన్న, మన దగ్గర ఎన్ని ఫీట్స్ నుంచి ఎన్ని ఫీట్స్ వరకు వినాయకులు తయారు చేస్తారు? మన దగ్గర ఈ ఇయర్ వచ్చేసి 1 feet నుంచి 13 feet వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఒక్కొక్క మోడల్ కి ఎన్ని పీసెస్ తయారు చేస్తారు? ఒక్కొక్క మోడల్ 13 feet వచ్చేసి 12 ఉన్నాయి. ఓకే. 8 feet ఒక 10, 7 feet ఒక 8, 9 feet ఒక 12 అట్లా ఉన్నాయి. ఈ 1 feet వచ్చేసి మన దగ్గర 300 పీసెస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఓకే. మనం చూసుకుంటున్నైతే 1 feet వినాయకుడు అయితే చూస్తారు, ఎంత మంచి నీట్ ఫినిషింగ్ తోనైతే ఉన్నది. కలర్ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మొత్తం వినాయకుడిని చూసుకోండి ఒకసారి. మంచి నీట్ ఫినిషింగ్ తో ఉన్నాయి. ప్రతి ఒక్క వినాయకుడు అయితే లోపల ఇంతే మనకు నీట్ ఫినిషింగ్ తోనైతే ఉన్నాయి అన్నమాట. అన్న ఒకసారి స్టోన్ వర్క్ కూడా జరుగుతుంది. ఇయర్ మన దగ్గర స్పెషల్ వచ్చేసి ఇయర్ మెయిన్ గా మన ఫోకస్ చేసేది మొత్తం స్టోన్ వర్క్ పైన మనం ఫోకస్ చేసినాం. ఓకే. లాస్ట్ ఇయర్ లేకుండే, కానీ ఈసారి అయితే అన్నకు మనకైతే స్టోన్ వర్క్ కూడా ప్రొవైడ్ చేసిండు అన్నమాట. మనం చూస్ చేసుకోవచ్చు. మన ఇష్టం, వాళ్ళంటే స్టోన్ వర్క్ లో చూస్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా కలరింగ్ అయితే కలరింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే. చూడండి, చిన్నది కూడా చూసుకుంటారు. మనకైతే సైడ్ లకైతే లింగం ఇచ్చారు. లింగం ని పట్టుకొని వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. శ్రీకృష్ణుని మోడల్ అయితే మనకు వినాయకుడు అయితే ఉన్నాడు. సో అన్న, మనకు మొబైల్ నంబర్ ఎత్తా ఒకసారి. మన మొబైల్ నంబర్ వచ్చేసి 9000810450. ఇంకొక ఆల్టర్నేట్ నంబర్ 8309452366. ఇవి మన నంబర్స్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయి మనం ఇక్కడ. లోపలికి అయితే వెళ్దాం. అన్న అయితే మనకు వినాయకుడు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో అన్న, మనకి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 13 feet ఉంటుంది. పక్కన శివుడు ఉంటాడు, సూర్యశేఖర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నందీశ్వరుడు పైన కూర్చొని ఉంటది. వినాయకుడు అయితే మనకు చూసుకుంటారు, నంది పైన మనం కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఈ మోడల్ లో ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఈ మోడల్ వచ్చేసి మనకు దగ్గర ఎగ్జాక్ట్ గా 10 pieces ఉన్నాయి ఈ మోడల్ లో. ఓకే. ఈ లైన్ మొత్తం మనకు ఈ లైన్ మొత్తం మనకి ఈ మోడల్ లోనే ఉన్నాయి వినాయకుడు అయితే. ఇటు అపోజిట్ లోనైతే మనకి ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు. అన్న, మనకి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 8 feet ఉంటుంది. ఓన్లీ వినాయకుడు పైన అవి పాములు వచ్చేసి డిజైన్ ఎగ్జామ్ స్టోన్ వర్క్ తోని ఇది కూడా ఫినిషింగ్ ఉంటుంది. మనకైతే పాము పైన అయితే వినాయకుడు అయితే ఉంచుకుండు. 5 పడగల పాము పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఈ మోడల్ వినాయకులు ఎన్ని పీసెస్? ఈ మోడల్ వినాయకులు వచ్చేసి 12 ఉన్నాయి. ఈ లైన్ మొత్తం ఈ మోడల్ వినాయకుడు. సో మనమైతే చూసుకుంటున్నట్టయితే ఈ వినాయకుడు ఒక స్పెషల్ కాన్సెప్ట్ అయితే వేసిండు అన్న. మనకైతే దశావతారాలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టే మనకి దశావతారాలు ఉన్నాయి. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. అన్న, వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇది ఉంటుంది 8.5 ఉంటుంది. 8.5 వరకు అయితే ఉంటుంది. ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఇది వచ్చేసి పీసెస్ మొత్తం మన దగ్గర 10 ఉన్నాయి. ఓకే. ప్రజెంట్ అవైలబుల్ అయితే 10 ఉన్నాయి. ఇది కూడా సూపర్ ఫినిషింగ్ తో వస్తాయి. ఈ గణపతి కూడా దశావతార మోడల్ ఇది. ఓకేనా? ఈ లైన్ మొత్తం మోడల్ లాస్ట్ వరకు ఉంది. సో అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇది ఉంటుంది 7 feet ఉంటుంది. ఇది ఎలుక పైన కూర్చొని ఉంటుంది విగ్రహం. ఓకే. 7 feet ఉంటుంది. 7 feet వరకు మనకు వినాయకుడు అయితే చూసుకుంటున్నట్టే ఎలుక పైన కూర్చొని ఉన్నాడు. ఈ మోడల్ ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఈ మోడల్ వచ్చేసి మనకి దగ్గర 12 గణపతులు ఉన్నాయి. 12 గణపతులు ఉన్నాయి. 12 ఉన్నాయి. ఇంకా మనకు డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ డిఫరెంట్ కలర్స్, యూనిక్ పీసెస్ ఉంటాయి మన దగ్గర. కలర్ లో మాత్రం కాంప్రమైజ్ లేదు. ఓకేనా? సో అన్న, మనకి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటుంది? ఇది 7.5 feet ఉంటుంది. రాముడు ఇంకా గణేశుడు ఉంటాడు. ఓకే. ఈ డిఫరెంట్ ఉంటది, యూనిక్ ఉంటది అని చెప్పి ఈ ఇయర్ మనం తీసుకొచ్చాం స్పెషల్ గా. మనకైతే నిజామాబాద్ లో మన దగ్గర తప్ప ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర అవైలబుల్ లేదు. మనకు స్పెషల్ కాన్సెప్ట్ ఉన్నాడు వినాయకుడు. ఇటు రైట్ సైడ్ లో చూసుకుంటున్నట్టు మనకు రాముడు ఉన్నాడు. ఇటు సైడ్ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. అన్న, మనకి పీసెస్ ఎన్ని పీసెస్ ఉన్నాయి? ఈ పీసెస్ వచ్చి మన దగ్గర 8 ఉన్నాయి. 8 పీసెస్ అయితే ఉన్నాయి. తొందరగా అయితే వచ్చి బుకింగ్ చేసుకోరు. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మంచి యూనిక్ మోడల్ అయితే ఉన్నాయి వినాయకులు అయితే. ఇంకా లోపలికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ వినాయకుడు చూస్తారు, దగుడు షేట్ మోడల్ లో ఉన్న వినాయకుడు. అన్న, మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు 9.5 ఉంటుంది. 9.5 అయితే హైట్ ఉంటాడు అన్నమాట వినాయకుడు. మంచిగా దగుడు షేట్ మహారాజ్ పొజిషన్ లో ఉన్నాడు. వినాయకుడు మంచిగా కూర్చొని ఉన్నాడు అనమాట. ఈ మన దగ్గర 8 pieces ఉన్నాయి. 8 pieces వరకు అయితే ఉన్నాయి మనకి వినాయకులు.
సో ఫ్రెండ్స్ పైన చూసుకుంటున్నట్టయితే బప్పా మోరియా అని అయితే రాసి ఉన్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్ లో అయితే నెమలి ఉన్నది. వినాయకుడు అయితే మంచిగా కూర్చొని ఉన్నాడు. అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 8.5 ఫీట్స్ ఉంటది. ఈ మొత్తం మన దగ్గర 8 పీసెస్ ఉన్నాయి. ఓన్లీ మొత్తం 8 పీసెస్ ఉన్నాయంట మనకు. ఇంకా లోపలైతే ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి. సో అన్న మనకు ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 8 ఫీట్ ఉంటాడు. ఇవి మొత్తం కలిపి ఈ పీసెస్ ఇవి కూడా 8 ఉన్నాయి మన దగ్గర. 8 పీసెస్ ఉన్నాయి. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటున్నట్టే మనకు శివుడు మంచిగా బొజ్జ వినాయకుడు కూర్చొని అయితే ఉన్నాడు మనకు. అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 11 ఫీట్స్ ఉంటది. మన దగ్గర వచ్చేసి 8 పీసెస్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ మహారాజా మోడల్ లో కూర్చొని ఉన్నాడు. ఇటొక ఏనుగు అటొక ఏనుగు అయితే ఇచ్చిర్రు అన్నమాట. మనకు బ్యాక్ డ్రాప్ లో కూడా ఏనుగు తలలు ఇచ్చిర్రు, ఇటొకటి అటొకటి ఇచ్చిర్రు. మంచిగా బ్యాక్ డ్రాప్ ఆర్ట్స్ అయితే నీట్ ఫినిషింగ్ తో ఉన్నది. సో అన్న మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు? ఇది వచ్చేసి 10 ఫీట్స్ ఉంటది. శంకరుడు ఇంకా సూర్య భగవానుడు ప్రేమతో ఆర్తో ముంగడ గణపతి ఉంటది. ఓకేనా? ఇది వచ్చి 10 ఫీట్స్. ఇవి దగ్గర మన దగ్గర 10 పీసెస్ ఉన్నాయి అవైలబుల్. సో మనకు అన్న ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు అయితే ఉంటాడు? ఈ వినాయకుడు 9.5 ఉంటది. ఈ దగ్గర మన దగ్గర సేమ్ 10 పీసెస్ ఉన్నాయి. గద పట్టుకొని ఉంటది. త్రిశూలం బ్యాక్ డ్రాప్ లో అయితే త్రిశూలం ఇచ్చారు. కింద అయితే గద ఉన్నది. మనకు లెఫ్ట్ సైడ్ అయితే గద ఉన్నది. సో ఫ్రెండ్స్ మనకు స్పెషల్ యూనిక్ మోడల్ వినాయకుడు అయితే ఉన్నారు ఇక్కడ. ముంబైలో ఫేమస్ గణపతి లాల్బాగ్ మహారాజా మనకైతే ఇక్కడనైతే ఉన్నాడు అన్నమాట. అన్న వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? 7.5 ఫీట్స్ ఉంటది. ఓకే. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆర్చ్ ముందర వినాయకుడు సేమ్ యూనిక్ లాల్బాగ్ మొత్తం లాల్బాగ్ మోడల్ అయితే వినాయకుడు. బ్యాక్ డ్రాప్ లో వేసుకుంటే మనకు హోమ్ సింబల్ అయితే ఇచ్చారు. వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు హైట్ ఉంటుంది? 7 ఫీట్ హైట్ ఉంటది. ఇది మనకు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు. మంచిగా బొజ్జ వినాయకుడు కూర్చొని ఉన్నాడు. మనకి కిరీటంలో అయితే సరస్వతి దేవుని అయితే ఇచ్చారు కదా, చూడండి మంచిగా కూర్చొని ఉన్నాడు. మనకి ఎన్ని పీసెస్ ఉన్నాయి? మన దగ్గర 10 పీసెస్ ఉన్నాయి. మనకి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ వినాయకుడు వచ్చేసి 5 ఫీట్ డగురు మోడల్ లో వినాయకుడు. ఇవి మన దగ్గర 12 పీసెస్ ఉన్నాయి. 12 పీసెస్ వరకు అయితే అవైలబుల్. సో మనం ఈ వినాయకుడు చూసుకుంటున్నట్టయితే సోఫా పైన కూర్చొని ఉన్నాడు. మనకి వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఇది 4 ఫీట్స్ ఉంటుంది. 4 ఫీట్స్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇలా 12 పీసెస్ ఉన్నాయి. 12 పీసెస్ ఉన్నాయి. మనకైతే ఇందులో అయితే 12 పీసెస్ ఉన్నాయి. సో అన్న మనకి ఈ మోడల్ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటాడు? ఈ మోడల్ 5 ఫీట్స్. ఇది 5 ఫీట్స్. మన దగ్గర 12 పీసెస్ ఉన్నాయి. చిన్న గణేష్ లాల్బాగ్ గణేష్ మోడల్ అయితే మనకి చిన్న వినాయకుడు. అన్న మనకి ఈ వినాయకుడు ఎన్ని ఫీట్స్ వరకు ఉంటుంది? 4 ఫీట్స్ ఉంటుంది మనకి. 4 ఫీట్స్ మనకైతే కింద చూసుకుంటుంటే పైన కూర్చొని ఉన్నాడు వినాయకుడు. మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో అయితే మనకి వినాయకుడు ఉన్నాడు. దీంట్లో ఎన్ని పీసెస్ ఉన్నాయన్న? ఇలా చూడండి, ఇప్పుడు మనకు 16 పీసెస్ ఉన్నాయి. 16 పీసెస్ అయితే ఉన్నాయి మనకు. సో ఫ్రెండ్స్ మన దగ్గర అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అన్న. కలరింగ్ వర్క్ ఎప్పటి వరకు అయిపోతుంది? కలరింగ్ వర్క్ ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లోపల అయిపోతుంది మొత్తము. ఓకే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవరైతే కస్టమర్స్ రావాలనుకున్నారో మీ వీడియో చూసి రండి, బుకింగ్ చేసుకోండి గణపతులు. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇంకా మన ఛానల్ పేరు చెప్పేస్తే ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ఇస్తావా? ఇస్తాను. మీ ఛానల్ పేరు చెప్పేసి డిస్కౌంట్ ఇస్తా. రైట్. థ్యాంక్ యూ అన్న. రైట్. ఓకే. థ్యాంక్ యూ.